నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన నాయకుడు రాష్ట్ర లైవ్ స్టాక్ చైర్మన్ షేక్ రియాజ్ వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. బెట్టింగ్ పెట్టి చనిపోయిన వారిని గంజాయి బ్యాచ్ని పరామర్శించడం జగన్కే చెల్లుతుందని రియాజ్ ఎద్దేవా చేశారు. తిరిగి అధికారంలోకి వస్తే రప్ప తలకాయలు నరుకుతామని అంటున్నారు. ఇకపై వచ్చేది లేదు, చచ్చేది లేదని రియాజ్ అన్నారు. అధికారం పోయి ఏడాది దాటినా ఇంకా బుద్ధి లేకుండా శవరాజకీయాలు చేస్తున్నాడని జగన్పై రియాజ్ ఫైర్ అయ్యారు. ఈ మీడియా సమావేశంలో రియాజ్తో పాటు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీడియా పరంగా మనందరం కూడా చాలా దగ్గరుండి కూడా చూస్తున్నాం. అధికారం కోల్పోయి సంవత్సరం కాలం పాటైనా ఇంకా బుద్ధి రాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి శవరాజకీయాలు చేస్తూ ప్రజలను విద్వేషాలకు రెచ్చగొడుతూ ఒక రౌడీ రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం లాంటి రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా లేవనెత్తుతుంది. ఎక్కడికి పోయినా సరే, మన ప్రకాశం జిల్లాలో పొదిలి పర్యటనలో చూసాం. అమరావతి రైతులపై ఆ రోజు సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి విధానాన్ని ఖండిస్తూ మహిళలు ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ విధంగా రాళ్ళు రువ్వి వాళ్ళని తలకాయలు పగలగొట్టే విధంగా చేశారో మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. దాని తర్వాత పల్నాడు పర్యటనలో పోలీస్ శాఖ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు చేసింది. మీరు రండి, కానీ బల ప్రదర్శనగా కాకుండా మీరు పరామర్శించుకోండి అని చెప్పి చేసింది. రాష్ట్ర